టు ది ఆఫ్టర్నూన్ సెషన్. ఈరోజు మరి మనము 7వ అధ్యాయము ఆదికాండము 1 నుంచి చదువుకుందాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుటను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దానర్థము దానర్థము ఇంకెవరికి కూడా ఓడలోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదని కాదు. లేదా దేవుని ఉద్దేశంలో ఎవరిని ఈ 8 మంది తప్ప ఎవరు ఓడలో ఉండకూడదని కూడా కాదు. ఓకే. సో, ఎవరైనా ఓడలోని ప్రవేశించొచ్చు. అందరికీ మరి సువార్త అందింది. మీరు ఇంతకుముందు చూసినటువంటి వాక్య భాగంలో నీతిని ప్రకటించిన నోవహు అని ఉంటది. నీతిని ప్రకటించిన నోవహు. నోవహు ఏం ప్రకటించాడు? మనకి రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 4, 5 వచనాల్లో ఆ జలప్రళయం దినముల్లో నీతిని ప్రకటించిన నోవహు అని మనం చూస్తాం. సో, నోవహు ఏ నీతిని ప్రకటించాడంటే, నోవహు కూడా ఆయన సువార్త చెప్పాడు. ఏమని? ఇదిగో జలప్రళయం రాబోతుంది. మరి మరి ప్రపంచం అంతా కూడా మరి మునిగిపోబోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు నేను కట్టే ఓడలోనికి రండి అని చెప్పేసి ఆయన వారందరికీ ఆహ్వానం తెలియచేశాడు. అయినా వారెవరు కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని అవహేళన చేసి, ఆయన్ని అవమానించి, ఎగతాళి చేసి, అట్లా ఆయన మాటని ధిక్కరించారు. కాబట్టి ఇక దేవుడు ఏమాత్రం వాళ్ళని కూడా స్పేర్ చేయలేదు. ఎవరు రాలేదు. అందరికీ సువార్త వెళ్ళింది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకే. ఇంతకుముందు మీకు నేను ప్రీఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దాని గురించి చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా కన్యమరియ గర్భంలో పుట్టక మునుపు ఆయనకున్నటువంటి రూపం గురించి మాట్లాడాను కదా. మీకు తెలుసా, జలప్రళయం సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త ప్రకటించారని మీకు తెలుసా? జలప్రళయ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త ప్రకటించారని మీకు తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి మర్మమో తెలుసా మీకు? నేను మీకు నిజంగా ఆ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. లెట్ us see. యేసుక్రీస్తు ప్రభువారు జలప్రళయం సమయంలో సువార్తను ప్రకటించారా? ఏమైనా మనకి ఆధారాలు ఉన్నాయా అనేది మనము చూద్దాం. మొదటి పేతురు పత్రికకి వద్దాం. అండ్ ఇందులో 3వ అధ్యాయంకి వెళ్దాం. మూడవ అధ్యాయము. ఓకే, 4వ అధ్యాయం కూడా కాదు, 5వ అధ్యాయము. పేతురు పత్రికలోనే డెఫినెట్లీ. ఓకే, చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం దయచేసి గమనించండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ వచనం, 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన, అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. మళ్ళీ జాగ్రత్తగా చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా. చూసారా? పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే ఎవరికైతే సువార్త ప్రకటించబడిందో, ఎవరైతే ఆ సువార్తను అంగీకరించకుండా అవిధేయత చూపించారో వారి మధ్యకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు.
చెర అనేది ఒక పెద్ద సబ్జెక్టు. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా దాని గురించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం 4వ అధ్యాయంలో. ఇక్కడ చెర అంటే పరదేశు. మీకు నేను దాని గురించి డీటెయిల్డ్‌గా తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే కాదు. బట్ ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్నైతే వినండి. ఇక్కడ చెర అంటే మీరనుకున్నట్టు చెరసాల లేకపోతే జైలు అట్లా కాదు. ఇదేంటంటే ఆహ్, పరదైసు. ఓకే. సో, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఓకే. ఇప్పుడు చూడండి. ఎందుకు అపోస్తలుడైన పేతురు గారు ఈ సత్యాన్ని ఇక్కడ రాశాడంటే, నిజంగా ఆదికాండము 6వ అధ్యాయానికి పేతురు పత్రిక 3వ అధ్యాయానికి మధ్య ఎన్ని సంవత్సరములు, వేల సంవత్సరాల గ్యాపు, అన్ని వేల సంవత్సరాల ఉన్నటువంటి గ్యాప్ కూడా ఎలా లింక్ అయిందో చూడండి. ఎలా లింక్ అయిందో చూడండి. ఎంత ఆశ్చర్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారికేనో వాడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైనటువంటి ఆత్మలకి సాదృశ్యం ఏంటి అసలు? ఎందుకు అసలు 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 అది అసలు యేసుక్రీస్తు ప్రభువారికి పని ఏంటి? వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు అన్న ఆత్మల యొద్దకు ఈయన ఎందుకు వెళ్ళాలి? ఆ పరదైసు, పాతాళము అనేటువంటి 2 ఒక చోటే ఉండేవి. పాత నిబంధన గ్రంథంలో వినండి జాగ్రత్తగా. పరదైసు, పాతాళం 2 ఒక చోటే ఉండేవి. ఇట్లా ఒక గ్లోబ్ లాగా అనుకోండి ఉదాహరణకి. పైన పరదైసు ఉండేది, కింద పాతాళం ఉండేది. పాతాళం పరదేశం మధ్యలో అగాధం ఉండేది. ఓకే. అంటే జాగ్రత్తగా వినండి. సో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన మరణిస్తున్నప్పుడు కుడివైపు ఉన్న దొంగ ప్రార్థన చేశాడు. ఏమనంటే, యేసు నీ రాకడతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? నేను ఇప్పుడు చనిపోతున్నాను. నేను చనిపోతూ ఎక్కడికి వెళ్తున్నాను? పరదేశంకి వెళ్తున్నాను. సో పరదేశంకి వెళ్తాను కాబట్టి నిన్ను కూడా నేను పరదేశం తీసుకెళ్తున్నానని చెప్పాడు. అదే విషయాన్ని మనము ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనము చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం గురించి, లేదంటే ఆయన చనిపోయిన దాని గురించి మనం చదువుతూ కొన్ని విషయాలు మనం చూసుకుందాం అక్కడ. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను నిగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా అక్కడ కింద చూడండి. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. ఆరోహణం అవడం అంటే మనందరికీ తెలిసి పైకి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన ఆరోహణమాయనగా ఆయన భూమి క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా అంటాడు. అంటే ఏంటి? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద మరణించిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, భూమి క్రింద ఉన్నటువంటి చెర అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలన్నిటిని కూడా ఆయనతో తీసుకువెళ్ళాడు. అలాగే పాతాళములో ఉన్నటువంటి వారికి తన్ను తాను కనబరుచుకున్నాడు. సో పాతాళములో ఏం చేశాడో, అంటే పాతాళంలో ఉన్నటువంటి వారికి ఎలా తను కనబరుచుకున్నాడో మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెరలోనున్న ఆత్మల యొద్దకు అనగా ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని అక్కడ మనం చూస్తున్నాము. కానీ పరిశుద్ధులకు ఏం చేశాడో ఇక్కడ చెప్పాడు. జాగ్రత్తనాలి. భూమి క్రింది భాగములలో పరదేశు, పాతాళము, అగాధము అని 3 ఉన్నాయి. జాగ్రత్తనాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన భూమి క్రింది భాగంలోకి వెళ్ళాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. 9వ వచనం చెప్తుంది. అయితే ఆయన భూమి క్రింద భాగంలోకి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి పైన అంటే పరదేశంలో ఉన్నటువంటి వారినేమో
ఆయనతో తీసుకుని వెళ్ళిపోయి వారికి ఈవులు అంటే బహుమానములు ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. అయితే అదే సమయంలో ఆయన క్రింద అంటే ఏంటి, పరదైసు క్రింద పా పాతాళము ఉంది. ఆ పాతాళములో ఉన్నటువంటి వారిని వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రకటించాడు, అగుపడ్డాడు, కనబడ్డాడు. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అక్కడికెళ్ళి కనబడ్డాడు? ఎందుకు అసలు జలప్రళయములో సమయములో అవిధైనటువంటి ఆత్మలెద్దకు యేసు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నోవహుతో కలిసి ఆ రోజున ఎక్కడ, భూమి మీదే ఆ రోజున ఆయన ప్రకటించాడు. ఆయన కూడా ప్రకటించాడు. అంటే నోవహు వాడే కడతాడా, సువార్తే ప్రకటిస్తాడా? ఉదాహరణకి వాడ కట్టాలి కదా ఫస్ట్. వాడ కడుతూను సువార్త ప్రకటించాడు. ఆయన వాడ కడుతూ సువార్త ప్రకటించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఉన్నటువంటి సమాజానికి మొత్తానికి కూడా సువార్తను ప్రకటించాడు. ఏమనంటే, రండి, ఇక్కడ వాడ కట్టబడుతుంది, మీరు హృదయం మార్చుకొని పాపం విడిచిపెట్టి రండి, జలప్రలయం రాబోతుంది, మీరు తప్పించుకోవడానికి రండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు కూడా సువార్త ప్రకటించారు. కానీ ఆయన మాటను వినకుండా, లెక్క చేయకుండా అదే జలప్రలయంలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి వారి ఆత్మలు పాతాళంలో ఉన్నాయి. కాబట్టి ఆయన శిలువ మీద చనిపోయిన తర్వాత తను తాను కనబరుచుకోవడానికి కిందకి వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి వారికి తను తాను ప్రత్యక్షపరుచుకొని, ఇదిగో నేనే, ఆ రోజు నేను చెప్పాను, మీరు నా మాట వినలేదు అని చెప్పి తను ప్రత్యక్షపరచుకోవడానికి, ప్రకటించడానికి ఆయన వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత పరదేశంలో ఉన్నటువంటి వారిని, అంటే పాతాళం కింద ఉంటుంది, పరదేశం పైన ఉంటుంది. ఈ పరదేశంలో ఉన్నటువంటి వారిని, అంటే వీళ్ళు విశ్వాసులు, పరదేశంలో ఉన్నటువంటి వారు విశ్వాసులు, పాతాళంలో ఉన్నటువంటి వారు అవిశ్వాసులు, అవిధేయులు. సో పైన ఉన్నటువంటి వారిని, ఈ పరదేశంలో ఉన్నటువంటి వారిని ఆయన తీసుకుని పోయి వారికి ఈవులు అనుగ్రహించాడు. ఈవులు అంటే బహుమతులు. ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఆకాశానికి, పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువు తీసుకుని వెళ్ళారు. సరే, ఇప్పుడు పరదేశం ఉందా లేదా, ఇప్పుడు పరలోకం ఉందా, అసలు ఇదంతా ఏంటి అనేది ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దీన్ని నేను తర్వాత ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తా. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. మనకి సబ్జెక్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నోవహు ఎలా అయితే ప్రకటించాడో అట్లా ఆయన కూడా సువార్తను ప్రకటించాడా ఈ యొక్క జలప్రలయ సమయంలో అంటే ఎస్ 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 యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రకటించాడు. నేను ముందే చెప్పాను మీకు, ఆయన నరావతారిగా కన్య మరియ గర్భంలో పుట్టక మునుపు, ఓకే, ఆయనకున్నటువంటి రూపం అది, అది ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ అది కూడా ఒక మనుష్య రూపమే. ఆయన మనుష్య రూపం ఎత్తే కనబడేవాడు. ఓకే. సో యేసుక్రీస్తు ప్రభువారిని మనము థియోఫనీ అంటాము. థియోఫనీ లేదా క్రిస్టోఫనీ అంటాం. ఓకే, క్రిస్టోఫనీ లేదా థియోఫనీ అంటాం, లేదంటే ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ అంటాం. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఓకే, నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం విందాము. సో ఎంత ఆశ్చర్యం అండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా ఆనాటి ప్రపంచానికి ఆయన కన్యమర్య గర్భంలో నుంచి అలా పుట్టలేదే కానీ ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న రావతారిగా ఆయన సువార్తను ప్రకటించాడు. కానీ ఎవరు ఆయన మాట వినలేదు, తప్పించబడలేదు. కేవలము నోవహు కుమారులు తప్ప, వారి కోడలు తప్ప 8 మంది మాత్రమే రక్షించబడ్డారని చాలా స్పష్టంగా పేతురు పత్రికలో మనకి రాయబడుతూ ఉంది. అందరూ విన్నారా? అందరూ విన్నారండి? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. All right. Okay, let's read the 7th chapter. ముందుకెళ్దాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచుతుంది కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7, పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రము కాని జంతువుల్లో ప్రతి జాతి పోతులు పెంటియును 2
ఆకాశ పక్షులలో ఆకాశ పక్షుల్లో ప్రతి జాతివి మగవి ఏడును, ఆడువి ఏడును, భూమి మీద భూమి అంతటి మీద సంతతిని జీవములతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులు 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఓకే, తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాడు. అంటే సమస్తము కూడా ఎట్లయితే చేశాడో అలా చేశాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. ఓకే, గుర్తుపెట్టుకున్న విషయం, 600 ఏండ్లు. ఓకే అండి. అప్పుడు నోవహును అతనితో కూడిన అతని కుమారులను అతని భార్యయు అతనితో కోడంటును ఆ ప్రవాహ జలము నుండి తప్పించుకుంటకే ఆ వాడలో ప్రవేశించాలి. ఓకే, దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతి జంతువుల్లోనూ, పవిత్ర జంతువుల్లోనూ, అపవిత్ర జంతువులన్నింటిలోనూ, పక్షులలోను, నేలను ప్రాకు వాడన్నిటిలోనూ, మగది ఆడుది జతలుగా ఓడలో ఉన్న నోవహు యుద్ధకు చేరను. మీకు చెప్పని విషయం, దేవుడు పంపించాడు. ఓకే, నోవహు యుద్ధకు చేరను. 7 దినములైన తర్వాత, అంటే ఏంటి, సమస్త జాతులండి, సమస్త జంతువులు, ఆకాశ పక్షులు, లేకపోతే ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత కూడా దేవుడు ఇంకా 7 days గ్యాప్ ఇచ్చాడు. ఎందుకంటే కనీసం ఈ జంతువులు వచ్చి తమను తాము కాపాడుకోవడానికి వచ్చి ఈ ఓడను ఎక్కుతున్న విషయాన్ని చూచి నరులు మారి వస్తారేమో అని ఎదురు చూశాడని. ఈ వెయిటెడ్ ఫర్ దాట్. అండ్ నాట్ ఓన్లీ దట్, అదే కాదు, వీళ్ళందరూ కూడా సెటిల్ అవ్వాలి. ఎందుకంటే చాలా పెద్ద భయంకరమైనటువంటి జర్నీ ఉంది. దెర్స్ గ్రేట్ జర్నీ హెడ్. చాలా పెద్ద జర్నీ ఉంది, అదంతా తట్టుకోవాలి కదా. సో వెయిట్ చేయాలి. సో 7 దినములైన తర్వాత ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగులు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఇక్కడ 40 అనే ఆ సంఖ్యకి ఫస్ట్ బైబిల్లో ఇవ్వబడిన ప్రయారిటీ అనమాట. ఫస్ట్ 40 అనే ఆ సంఖ్యకి ప్రాముఖ్యత ఇవ్వబడినటువంటి ప్రదేశం ఇదే. 40 పగులు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. కాబట్టే అసలు చాలా భయంకరమైనటువంటి ఇదైపోయింది అనమాట. ఏం చెప్తారు, వరద లేకపోతే నీట మునిగిపోవడం, కంప్లీట్ డిస్ట్రక్షన్. ఆ దినమందే నోవహు కుమారులకు షేము, హాము, యాపెతు, నోవహు భార్యయు అతనితో కూడా అతని 3 కోడండ్రును ఓడలో ప్రవేశించేది. 13 వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. ఇన్ని అనమాట. అంటే పాములు, తేళ్ళు, అసలు వాట్ ఎవర్ యూ సే అన్నీ ప్రవేశించాయి. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి వాడిలో ఉన్న నోవహు యొద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగది ఆడుదిగా ప్రవేశించింది. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. అంటే యెహోవాయే ఆ యొక్క షిప్ యొక్క ద్వారమును
మూసివేశాడు, తలుపు వేశాడు. ఇంకా అది ఎవరు కుదరదు. ఇంక టైం అయిపోయింది. 17వ వచనంలో ఆ జలప్రవాహము నలుబది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున భూ అది భూమి మీద నుండి పైకి లేచెను. ఇక్కడ ఒక విషయం గమనించండి. అసలు ముందు ప్రజలు ఎందుకు వర్షం వస్తుందంటే నమ్మలేదు? ఎందుకంటే ఆదామును సృజించినప్పటి నుండి నోవాహు జలప్రలయం వరకు అసలు భూమి మీద వర్షమే పడలా. అంటే ప్రజలందరికీ ఏమనుకుంటున్నారంటే వర్షం అనేటువంటిది కాదు, నీరు, క్షమించండి, నీరు అనేటువంటిది భూమి మీద ఉంటుంది, సముద్రంలో ఉంటుంది, నదుల్లో ఉంటుంది, అంటే నీటి బుగ్గలలో అలా ఇలా ఉంటుంది. కానీ అదేంటి నీరు ఆకాశం పైన ఉండడం ఏంటి? అసలు ఆకాశం పైన నీరు ఉంటుందా? ఎవరు చెప్పారు నీకు అని చెప్పి నోవాహుని, తన కుమారుల్ని, కోడళ్ళని, చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వాళ్ళు విశ్వసించలేదు. నోవాహుని, అతని కుమారుని అందరిని కూడా ద్వేషించారు, లేకపోతే హేళన చేశారు అన్నీ. మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే వాళ్ళు, ఎవడైనా ఇంత పెద్ద షిప్ కట్టినప్పుడు అది సముద్రపు ఒడ్డున నీటి మీద కట్టుకుంటారు. అసలు అది యాక్చువల్లీ వాస్తవం. అది ఇప్పుడు మీరు షిప్ తయారు చేసే షిప్ యార్డ్స్ కూడా మీరు చూడండి, షిప్ యార్డ్స్ కూడా చూస్తే వాళ్ళు సముద్రపు ఒడ్డున లేదంటే ఒకసారి సముద్రం మీద వాళ్ళు షిప్ని కడతారు, షిప్ని తయారు చేస్తారు. అంతేగాని సముద్రానికను ఆరిన నెలకి ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే క్రేన్లు వచ్చినాయి కాబట్టి ఎంతో కొంత దేనైనా వస్తే డ్రాగ్ చేసి పంపించడం అట్లా కుదురుతుంది. అంతేగాని అంత పెద్ద షిప్పులను ఏ క్రేన్తో తీసుకెళ్తారు? అందుకే ఇప్పుడు కట్టేవారు కూడా సముద్రపు ఒడ్డులోన లేకపోతే సముద్రం మీద చివరిలోనో అలా కడతారు. ఇది షిప్ అయితే. అంతేగాని ఎవరు కూడా ఆరిన నెల మీద కట్టరు. కానీ ఇక్కడ నోవాహు ఏమో ఆరిన నెల మీద కడుతున్నాడు. అండ్ వాళ్ళందరూ వచ్చి అంటారు, నువ్వు పిచ్చోడువా ఏంటయ్యా బాబు, నువ్వు పిచ్చోడువా ఏంటి? ఇప్పుడు ఎవడైనా ఇంత పెద్ద షిప్ను కడితే అది అక్కడ సముద్రం ఒడ్డున కడితే ఈజీగా సముద్రం నెట్టడమో, లేదా సముద్రం మీద కడితే అది తేలడమో అట్లా జరుగుతుంది. కానీ ఇంత పెద్ద షిప్ని 6 నెలల మీద కడితే ఇక్కడ నుంచి ఎవడు తీసుకెళ్తాడు? నువ్వు చేసేదంత వ్యర్థ ప్రయత్నం, నువ్వు చేసేదంతా పెద్ద పిచ్చి తనం ఇదంతా కూడా అని చెప్పేసి ఆయన చాలా హేళన చేశారు. కానీ నోవాహు దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చెప్పాడు, ఆయన ఏం చెప్పాడో అదే చేస్తా, ఆయన ఎలా చెప్తే అలా చేస్తా. 6 నెలల మీద అంత పెద్ద షిప్ని కట్టమంటాడో కట్టేస్తాను నేను. ఎందుకంటే ఆయన తీసుకొస్తాడు నీళ్లు, పైనుంచి నీళ్ళు ఇప్పుతాడు అని చెప్తున్నాడు. అందరేమో నవ్వుతున్నారు, అరే పైన ఎక్కడ నీళ్ళు ఉంటారా, నీకేం తెలుసు ముసలోడు, నీకేం తెలుసు అని అంటున్నారు. మొత్తానికి చూడండి ఇక్కడ 17వ వచనంలో ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. అంటే 6 నెలల మీద కట్టాడు. ఆ పడవని, ఆ పెద్ద షిప్ని లేపగలిగేంత ప్రెషర్ కింద నుంచి నీటిలోంచి వచ్చింది. అండ్ ఇది లేచింది, ఇది షిప్ లేచింది. ఎంత అద్భుత విషయం అండి, ఎంత అద్భుత విషయం అండి. 18 వచ్చింది చూడండి. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నేల మీద నడిచాను. అది ఇక్కడ 19వ వచనం. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ కూడా మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలను కనుక పర్వతములు మునిగిపోయాను. 15 మూరల ఎత్తున. ఇక్కడ మీకు కౌంట్ సరిగ్గా తెలియాలి.
సముద్ర మట్టానికి అంటారు. మీకు తెలుసో తెలీదో? భూమిని ఎలా కొలుస్తారో తెలుసా? సముద్ర మట్టానికి 300 అడుగులు ఎత్తు, 400 అడుగులు ఎత్తు అలా అంటాం సముద్ర మట్టానికి. అంటే సముద్రమునే బేస్‌గా తీసుకుంటాం మనం. తీసుకొని దాని మట్టానికి ఎంత హైట్ లేపావు అంటాం. వాస్తవానికి ఇక్కడ మీరు చూడాల్సిందేంటంటే, 15 మూరల ఎత్తునంటే మీకు కింద నుంచి 15 మూరలు కొలిస్తే మీకు మూర అంటే చెప్తానేనండి. వాస్తవానికి మన మూర అయితే కేవలము అడుగో అలా ఉంటది. అసలు యాక్చువల్లీ మూర అంటే అడుగున్నర. అడుగున్నరండి మూర అంటే. సరే అప్పుడు వాళ్ళ మూరలు వాళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళ యొక్క హస్తం చాలా పెద్దయి కాబట్టి, వాళ్ళ మూరల లెక్కన మనం కనీసం 2 అడుగులేద్దాం. అండి 2 అడుగులేద్దాం. 2 అడుగులేస్తే 15 ఇంటూ 2 ఏస్తే 30 అడుగులండి. ఓకే. 30 అడుగులు. 30 అడుగులు నీళ్ళొత్తే పర్వతాలు ఎలా మునిగిపోతాయండి? ఏంటండి అసలు ఏం చెప్తుందండి అసలు బైబిలు? ఇక్కడ ఇక్కడ నువ్వు కొలవాల్సిన కౌంటు దీనికి కాదు. ఏది వాట్ వి కాల్ సముద్ర మట్టానికి కాదిక్కడ. నువ్వు కొలవాల్సిన నువ్వు కొలవాల్సిన కొలత ఇక్కడ సముద్ర మట్టానికి కాదిక్కడ. నువ్వు కొలవాల్సిన కొలత దేనికంటే, నీళ్లు లేచిన ఆ హైట్ నుంచి మనం ఇంకా పైకి కొలవాలన్నమాట. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ దాట్. అంటే ఉదాహరణకి పెద్ద పెద్ద పర్వతంలో, గొప్ప పర్వతాలు సహా మునిగిపోవాలంటే ఎంత పెద్ద వర్షం రావాలి, ఎంత పెద్ద వరవడి రావాలి. ఉదాహరణకి అప్పుడు ఎవరెస్ట్ ఉంది కదా, అప్పుడు కూడా పెద్ద పెద్ద పర్వతాలు ఇప్పుడు మనకి ఏవైతున్నాయి అప్పుడు ఉన్నాయి కదా. సరే ఇప్పుడంత లేకపోయినా అప్పుడు ఉన్నాయి కదా. అలా ఉండి కూడా ఎలాగే అసలు ఇది ఎట్లా జరిగింది అని చూస్తే ఇగో ఇదే మన ఈ కౌంట్ మీరు అనుకున్నట్లుగా 15 మూరలు అయితే ఇలా కొలిసేసి ఇది అడుగున్నారా కాబట్టి, లేదా 3 అడుగులు కాబట్టి 2 అడుగులు కాబట్టి అని కొలిసిన మీకు పర్వతం మూలిగేంత కౌంట్ అయితే రాదు మీకు. అక్కడ నుంచి కదా కౌంట్ అది. అది 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 ఓడ తేలిన దగ్గర నుంచి కౌంట్. ఇప్పుడు హౌ డు ఐ సే ఓడ తేలిన దగ్గర నుంచి కౌంట్ అనమాట. అంటే ఓడ తేలుతుంది కదా నీటి మీద, అక్కడ నుంచి ఇంకా 15 అడుగుల మూరల ఎత్తుని మనం కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే అలాగా అదేంటి ప్రపంచం అంతా కూడా మునిగిపోయి ఈ షిప్ ప్రయాణిస్తూ ఉంది నీటి మీద. ఇది చాలా అద్భుతమైన విషయం. చాలా అద్భుతమైన విషయం. మనం ఇప్పుడు ఊరికే ఏదో గూగుల్ చేసో లేకపోతే ఏదో మన ఊహల ఉద్దేశాల్లో ఒక కౌంట్ చెప్పుకుంటే కుదరదు. ఆ రోజునున్న ప్రపంచం వేరు, ఆ రోజునున్నటువంటి పర్వతంలో హైట్ వేరు, ఈ రోజున్న పర్వతంలో హైట్ వేరు, ఆ రోజునటువంటి జనాంగం వేరు, ఈ రోజున జనాంగం వేరు, ఆ రోజునటువంటి పాపులేషన్ వేరు, ఈ రోజున పాపులేషన్ వేరు. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. అప్పటి కాలం గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు గురించి మనం మాట్లాడుకోవాలి. 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి భూమి మీద ఓకే గమనించండి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి చచ్చిపోయారు. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోను నాసికారంధ్రముల్లో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాయి. ఓకే, ఇప్పుడు 23 కూడా చదువుదాం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను, అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిను. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు సార్. నోవహు జంతువులను, పక్షులను, పురుగులను తీసుకెళ్ళాడు, కానీ తిమింగలాన్ని, డాల్ఫిన్ని ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళలేదని అడిగారు ఒకరు. మంచి జ్ఞానులు, చాలా మంచి గొప్ప జ్ఞానులు. వాళ్ళు అడిగారు నన్ను. నేను చెప్పిందంటే,
జల జలజీవులను అంటే జలముల్లో జీవిస్తున్న జీవులను నాశనం చేస్తానని చెప్పలేదు అబ్బాయి. దేవుడు చెప్పింది ఏంటంటే భూమి మీద ఉన్న వాటిని నాశనం చేస్తున్నాడు కాబట్టి జలములనే దేవుడు రప్పించాడు కాబట్టి జలముల్లో జీవించేవి ఎందుకు చనిపోతాయి? జలముల్లో జీవించేవి చనిపోవు. కానీ కొన్ని కొన్ని సార్లు వరదలో లేకపోతే భయంకరమైన ఆటుపోట్లు వచ్చినప్పుడు కొన్ని జలచరాలు కూడా చనిపోతాయి మనం చూస్తాము. కానీ మ్యాటర్ అసలు అలా కాదు. ఎందుకంటే దేవుడు జలములతోనే దేవుడు సమస్త భూమిని నింపేసినప్పుడు జలముల్లో నివసిస్తున్నటువంటి వాటి గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే అవి చనిపోవు. ఎందుకంటే అవి నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి అవి చనిపోవు. ఓకే. సో, ఇక్కడ దేవుడు భూమి మీద ఉన్నటువంటి వాటిని చంపుతానన్నాడు కాబట్టి, భూమి మీద ఉన్నటువంటి వాటిని తుడిచివేస్తానన్నాడు కాబట్టి, భూమి మీద ఉన్నటువంటివే చనిపోయినాయి. భూమి మీద అంటే ఏవైతే జలజీవులు కావో అవి చనిపోయినాయి. అంతేగాని ఏవైతే జలజీవులో అవి బ్రతికే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు వాటిని నాశనం చేయలేదు. ఓకే అండి. వాటితో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. మరి ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు మనుషులను చంపాలి, మనుషులను తుడిపెట్టాలి అంటే మరి ఏదో ఒక వ్యాధో, ఒక ప్లేగో, లేకపోతే వైరస్సో, లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి సమస్త జనాంగాన్ని దేవుడు నాశనం చేయొచ్చు కదా! ఎందుకు కేవలం మనుషులతోనే కాకుండా జీవులను లేకపోతే ఏమంటారు జంతువులను, పురుగులను, పక్షులను వీటన్నిటిని కూడా అంటే నోవహు ఓడలో లేనివన్నీ చనిపోయినాయి. అవేవైనా సరే అసలు అలా అలా ఎలా చేశాడు దేవుడు? అవేం తప్పు చేసినాయి? అవేం పాపం చేసినాయి? వాటిని బ్రతుకునివ్వచ్చు కదా! ఎందుకు ఇవి కేవలము ఏమంటారు ఓడలో ప్రవేశించిన మాత్రమే బ్రతికి మిగతాన్ని ఎందుకు దేవుడు తుడిచివేశాడు? రియల్ రీజన్ మనకు తెలియదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సార్వభౌమాధికారి, ఆయన సమస్తం అధికారం ఉంది కాబట్టి ఆయనకు మాత్రం తెలుసు. ఆయన మాత్రమే దానికి సమాధానం చెప్పగలరు. మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది బిహైండ్. ఏదో ఉంది. అంటే ఏంటంటే సెన్స్ వాళ్ళలోనికి దేవుడు పంపించాడు కాబట్టి ఆ తర్వాత అవన్నీ కూడా పరిశుద్ధంగా బయటికి రావాలని దేవుని యొక్క కోరిక. సో, ఇది మానవుని యొక్క పాపం యొక్క శాపము. అంటే వదిలి చెప్పాలంటే మానవుని యొక్క పాపం యొక్క శాపము. అదండి. అది ఆ విషయం మీరు గమనించాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యభిచారం చేసి ఎయిడ్స్ తెచ్చుకుంటే అదే వ్యక్తి తన భార్యతో కలిస్తే ఆమె వ్యభిచారం చేయకపోయినా ఆమెకు కూడా ఇదే వ్యక్తిలోంచి ఎయిడ్స్ అనేటువంటిది సోకుతుంది. వాళ్ళకి పిల్లలు పుడితే సహజంగా పిల్లలు తల్లి దగ్గర నుంచి రక్తం తీసుకోరు కాబట్టి ఎయిడ్స్ అనేటువంటిది సహజంగా రాదు. కానీ కొన్ని పొరపాట్ల వలన కనుక రక్తం మిక్స్ అయితే డెలివరీ టైంలో అలాగా డెఫినెట్లీ వాళ్ళు కూడా ఎయిడ్స్తో పుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తనండి. ఇప్పుడు ఒక పిల్లోడు ఎయిడ్స్తో పుడితే దాని అర్థం పిల్లోడు వ్యభిచారం చేశాడనా? కాదు కదా. అంటే తండ్రి చేశాడు లేదా తల్లి చేసిందనే దాన్ని బట్టే పిల్లోడికి తల్లిదండ్రుల యొక్క పాపం యొక్క శాపం అనేటువంటిది పిల్లలు కూడా అంటాడింది. ద సేమ్ వే ఆదామును హవ్వను దేవుడు అప్పట్లో ఇది 3వ అధ్యాయంలో శపించినప్పుడు కూడా కేవలం ఆదామును హవ్వను మాత్రమే కాకుండా ఆదామును బట్టి దేవుడు భూమిని శపించాడు. భూమిలో ఉన్నటువంటి జీవరాశులను శపించాడు. ద సేమ్ ఇక్కడ కూడా దేవుడు నూతన పరుద్దాం అనుకున్నప్పుడు, మరలా కొత్తగా దేవుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక రీసెట్ బటన్ మనం ఎట్లా ప్రెస్ చేస్తాం అట్లాగా ఆయన జలప్రళయాన్ని రప్పించినప్పుడు ఆయన ప్యూరిఫై చేయాలనుకున్నాడు. కాబట్టి ఏమైతే పరిశుద్ధంగా ఉన్నాయో అపవిత్ర జంతువులు కూడా ఉన్నాయి అనుకోండి. అపవిత్ర జంతువులు ఉన్నాయి, అపవిత్ర పురుగులు ఉన్నాయి, అపవిత్ర పక్షులు ఉన్నాయి. అన్నీ పవిత్రమైనవి అపవిత్రమైనవి రెండింటిని దేవుడు లోనికి ఆహ్వానించాడు, వచ్చినాయి. అయితే దేవుడు వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటిని పక్కన పెట్టి మిగతాదన్నీ కూడా స్మాష్ అవుట్ చేసి ఆయన ఈ భూమి మీద లేకుండా చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే
డైనోసార్ డైనోసార్స్ డైనోసార్స్ కూడా తప్పించబడ్డాయి. అవి కూడా ఓడలో ఉన్నాయి. అందుకే వాటిని యోబు చూశాడు. యోబు డైనోసార్‌లను చూశాడు. యోబు గ్రంథంలో డైనోసార్‌ల గురించి ఉంది. అది యోబు గ్రంథంకి వచ్చినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఇప్పుడేంటంటే మన డిస్కషన్ ఏంటి అంటే మన డిస్కషన్ ఏంటంటే అసలు ఎందుకు దేవుడు కేవలం మానవుడిని మాత్రమే కాకుండా మిగతా పక్షులను, పశువులను అన్నిటిని కూడా ఆయనతో కలిపి ఎందుకు నాశనం చేశాడంటే ఇది మనుషుని యొక్క పాపం యొక్క శాపం. అంతే. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ దేవుడు సార్వభౌమాధికారి కాబట్టి ఆయన సమస్తము తన ఇష్ట ప్రకారంగా చేస్తాడు కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగా చేసి ఆయన తన యొక్క ఇదిని అంటే తన యొక్క ఏమంటారు మహిమను చాటుకున్నాడు. అదంతే. అదంతే. మనకు అట్లాగే అర్థం అవ్వాలి. అలాగే అర్థం చేసుకోవాలి కూడా. సో ఇక్కడ చూడండి, నోవహును అతనితో కూడున్న ఓడలో ఉన్నవన్నీ మాత్రమే మిగిలి ఉండెను. మిగతా అన్నీ కూడా తుడిచిపెట్టబడినాయి. ఓకే. 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 దినముల వరకు 150 డేస్. 150 డేస్. 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును అతనితో కూడనున్న ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను. ఇక్కడ ఒకరు క్వశ్చన్ అడిగారు. ఏమనంటే నోవహు ఓడలను ప్రవేశించిన తర్వాత నోవహుకి లేదంటే ఓడలో ఉన్నటువంటి వారికి ఒక రోజు అయిందని ఎట్లా తెలిసింది? హౌ డు దే నే దట్ వన్ డే హ్యావ్ గాన్? ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుందండి. భయంకరమైన వర్షం పడుతుంది. మొత్తం అగాధం అయిపోయింది. అసలు నీళ్లు నిండిపోయినాయి. జనాలు చచ్చిపోయారు. అసలు ప్రపంచం అంతా పీనుగులు, ప్రపంచం అంతా శవాలే. ఇక అసలు అది చెప్పలేం. అలా ఒక పక్కన అంత ప్రచండంగా ఉండి అసలు మెరుపులు, ఉరుములు ఎంత ప్రచండంగా ఇది వస్తున్నప్పుడు ఏంటి, ఎట్లా జరిగింది? వీళ్ళు ఇన్ని డేస్ ఉన్నాం, మనం 150 దినముల లోపల ఉన్నాం అని ఎట్లా వాళ్ళకి తెలిసింది? ఎవరైనా ఆన్సర్ చేస్తారు? ఎవరైనా ఆన్సర్ చేస్తారు? ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎట్లాగా 150 దినములని వాళ్ళకి తెలిసింది? వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలిసింది. ఎట్లా తెలిసింది వాళ్ళకి? చెప్పండి. నేను చెప్తానండి. ఇప్పుడు అంటే ఒక మంచి స్కాలర్ చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా. అదేంటంటే కోడి రోజుకో గుడ్డు పట్టుతుంది కదా. సో బహుశా నోవహు గారి భార్య ఏంటి కోడి రోజుకో గుడ్డు పెడుతుంది కాబట్టి ఈరోజు 1, 2, 3, 4 అట్లా కోడి యొక్క గుడ్లను బట్టి ఎన్ని దినాలు వారు ఓడలో ఉన్నారో వాళ్ళు లెక్కించుకోగలిగారని ఒక అభిప్రాయం ఉంది. బాగుంది కదా. బాగుంది. వినడానికైతే చాలా బాగుంది. మేబీ అలాగే జరిగిందా ఏమో తెలీదు, నాకు తెలీదు. మీకు అభిప్రాయం మాత్రం చెప్పాను, నాకు తెలీదు. ఆల్రైట్, అందరూ ఉన్నారా? హ్యాండ్స్ రైజ్ చేయండి చూద్దాం. రైట్, ఓకే, మంచిది. ఓకే, చదువుదాం. ఇంకొంచెం మనం నేర్చుకుందాం. చూడండి 22వ వచనంలో మాది అయిపోయింది కదా. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను.
దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాయి. అంటే బాగా గాలి వీసినట్లుగా దేవుడు చేశాడు. సో నీళ్ళు తగ్గిపోయాయి. ఆ తర్వాత అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. అన్నీ ఆపేశాడు దేవుడు. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా పోవుచుండెను. 150 దినములైన తర్వాత వారు నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో ఎత్తైన పర్వతములు చాలా ఉన్నాయి. అది మన ఎవరెస్ట్ అవ్వచ్చు, లేదా ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు. ఇన్ని ఎత్తైన ప్రదేశంలో ఇన్ని ఎత్తైన పర్వతంలో ఉండగా ఎందుకు కేవలము అరరాతు కొండల మీదే ఎందుకు ఓడ వచ్చి నిలవాలి? ఎందుకు అక్కడే నిలవాలంటే, ఇప్పుడు నీళ్ళు తగ్గుతున్నాయి అంటే పర్వతాలన్నీ బయటపడతాయి కదా. అలా పర్వతాలు బయటపడినప్పుడు ఫస్ట్ బయటపడేది ఏంటి? ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏదంటే ఎవరెస్ట్. అదే ఫస్ట్ బయటపడుతుంది, ఫస్ట్ బయటపడాలి. కాబట్టి మరి ఓడ అక్కడ ఆగాలి కదా. ఎక్కడ ఆగుతుంది? ఎందుకు ఆగదు? ఓడ అక్కడ వరకే ప్రయాణం చేసింది. అక్కడ నీళ్ళు తగ్గినప్పుడు అక్కడ ఆగింది, అంతే. దానికి పెద్ద విషయం ఉంది. అరరాతి కొండ మీదే ఎందుకు ఆగాలంటే, ఓడ ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో అలా నిలిచింది. నీళ్ళు ఇంకిపోయినప్పుడు ఇలా మెల్లగా ఓడ ఇలా దిగిపోయి అరరాతు కొండల మీద ఆగిపోయింది. ఇదిగోండి, నేను మీకు ఆల్రెడీ చూపించాను, బట్ ఇప్పుడు ఇంకో వేరే పిక్చర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇట్లా ఇప్పుడు అది ఒక విజిటింగ్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూస్తే చూడండి, మీరు ఇక్కడ చూడండి, అరరాతు కొండ ఎక్కడుందంటే ఇక్కడ స్టార్ ఉంది చూసారా? ఇక్కడ అరరాతు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఇది ఎక్కడ వస్తుందంటే టర్కీ కిందకు వస్తుంది. అరరాతు కొండలు ఎక్కడ ఉన్నాయంటే టర్కీలో ఉన్నాయి. ప్రస్తుతమైనటువంటి టర్కీ ఏదైతే ఉందో ఆ ప్రస్తుత టర్కీలో అరరాతు కొండలు ఉన్నాయి. ఈ స్టార్ పెట్టిన చోట అరరాతు కొండలు ఉంటాయి. అంటే జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు ఓడ అలా కొట్టుకుంటూ వెళ్ళి ఈ ప్రదేశంలో ఆగినప్పుడు అక్కడ నీళ్ళు ఇంకినప్పుడు అరరాతు కొండల మీద వాళ్ళ యొక్క షిప్ ఆగింది. అది విషయం, దిగింది అని చెప్పాలి. ఇదిగోండి, మీరు చూసేటువంటి ఇది ఎక్స్కవేషన్ అనమాట. నోవాహు యొక్క ఓడ గురించి పరిశీలిస్తున్నటువంటి ఇంజనీర్ సైంటిస్ట్ ఆయన. సో ఆ ఓడ అరరాతు కొండల మీద దిగిన తర్వాత అది ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి మట్టిలో కూలిపోయి అట్లా ఒక భాగం అయిపోయినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు వాటిన్నిటిని కూడా రీసెర్చ్ చేసి సైంటిస్టులు చూపించడం మొదలుపెట్టారు. చూడండి, మూడు 300 అడుగుల పొడవు ఉన్నటువంటి దేవుడు చెప్పిన క్యూబిట్స్ అంటే మూరలు, 300 మూరలు. ఓకే అండి, 300 మూరలు. బైబిల్లో చెప్పినటువంటి ఖచ్చితమైనటువంటి కొలత. ప్రస్తుతం ఉన్నటువంటి అరరాతు కొండలండి అవి. ప్రస్తుతం ఉన్నటువంటి అరరాతు కొండలు ఇవి. టర్కీ ప్రాంతం ఇదంతా కూడా టర్కీ. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడను. మీకు పైన చదివితే 7వ ఏదన్నా చూడండి, ఎక్కడుంది అది, డేట్ ఇచ్చాడు ఎక్కడ అది,
ఇక్కడ 150 దినముల వరకు ఉంది 24వ వచనంలో. ఆ తర్వాత మనం చూస్తే ఆహ్, ఇదిగో 4వ వచనం చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం ఏందంటే, 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండల మీద నిలిచింది. 7వ నెల 17వ దినమున. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏముందో చూడండి. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చినాయి. అంటే ఏంటి 7 నెలల నుంచి 10 నెలల దగ్గర దగ్గర 3 నెలలు నీళ్లు తగ్గుతూ వచ్చినాయట. క్రమముగా తగ్గుతూ వచ్చినాయి. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడినాయి. ఎవరికి? వీళ్ళకి. వీళ్ళు ఎక్కడైతే ఓడలో ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు చూస్తే క్షమించండి. చూస్తే కొండల శిఖరములు కనబడినాయంట. కొండల శిఖరములు. అంటే అసలు అప్పుడే వాళ్ళకి కొండల శిఖరం నుంచి నీళ్లు తగ్గుతూ వస్తున్నాయి. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను. ఇక్కడ మనం చూస్తే 40 దినములైన తర్వాత మళ్ళీ చూడండి. 40 దినం మళ్ళీ వచ్చింది చూసారా? అంటే అప్పుడు ఎంత అవుతది? 11వ నెల అవుతది. ఎందుకంటే 10వ నెల మొదటి దినం కదా! 11వ నెల 10వ దినమున. ఓకే. నోవహు తాను చేసిన వాడుకకి కాకిని విడిపోచేశాడు. బయటికి పోవిడిచాడు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగుచూ ఉండెను. అది వెనక్కి రాలేదిక. సుప్పనతి కాకి వెనక్కి రాలేదిక అది. నీళ్ళు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగుతా దాన్ని ఇష్టం పినుగుల మీద వాళ్తా దాని కాలం గడిపేసింది అది. 8వది చూడండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతని తన దగ్గర ఉన్న నల్ల పావురము ఒకటి వెలుపలకు పోవిడిచెను. నల్ల పావురము నీళ్లు భూమి అందరి మీద ఉన్నందున, అంటే ఇంకా పూర్తిగా తగ్గల. తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక, ఎంత స్పష్టంగా రాశారు చూసారా? ఆ పావురంకి అరకాలు మోపడానికి కూడా స్థలం దొరకలేదట. గనుక ఓడలో అతని యొద్దకు తిరిగి వచ్చాను. అంటే అసలు నీళ్ళు ఇంకా సంపూర్ణంగా ఇంకలేదనమాట. ఇంకా అదే ప్రాసెస్‌లో ఉన్నాయి. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకుపోయాను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్లపారును ఓడలోండి వెలుపలకి విడిచెను. 7 దినముల తర్వాత విడిచాడు. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. అంటే ఒలీవ చెట్టు ఎంత హైట్ ఉంటుందో అతనికి ఒక ఐడియా ఉంది. ఓకే. ఒలీవ చెట్టు యొక్క చిగురు లేకపోతే ఒక ఆకు అనేటువంటిది అది తన నోటితో తీసుకొని వచ్చింది కాబట్టి ఆయనకేం అర్థమైందంటే ఓకే. సో, నీళ్ళు ఆగిపోయినాయి అన్నమాట. నీళ్ళు ఇంకిపోయినాయి అన్నమాట. ఇంక మనము దిగొచ్చు. కాకపోతే కొంచెం ఆగుదామని చెప్పి మళ్ళీ 7 దినములు ఆగాడంట. అంటే ఆల్మోస్ట్ లైక్ మీరు సంవత్సరం. ఇంతకుముందు మనం 7 చూసాం. 7 తర్వాత 3 నెలలు. 3 నెలల తర్వాత ఒక 40 దినములు. అది 4వ నెల 11వ నెల. 11 నెలల తర్వాత మళ్ళీ ఒక 7, మళ్ళీ ఒక 7 అలాగా ఆల్మోస్ట్ సంవత్సరం. ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఓడలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓకే. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఎందుకంటే అప్పటికి నీళ్ళంతా ఇంకిపోయినాయి కాబట్టి ఇక వెళ్ళిపోయిందది. ఓకే. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ పైకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. ఇగో ఇదండి ఒలీవ ఆకు అంటే ఇట్లా ఉంటుంది. ఒలీవల ఆకు అంటే ఇట్లా ఉంటుంది. ఓకే. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అంటే అప్పటికే సంవత్సరం దాటేసింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పకుండా నేను బయట రాలా. ఎందుకంటే దేవుడు చెప్పాలి కదా! అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడళ్ళు ఓడ నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా
నున్న జంతువులను వెంట పెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి, కాబట్టి నువ్వు వాటిని విడిచిపెట్టు అని చెప్తే ఆయన వాటిని విడిచిపెట్టాడు. అవన్నీ కూడా బయటికి వచ్చేసినాయి. కాబట్టి నోవాహును అతనితో కూడున్న అతని కుమారులను అతని భార్యయు అతని కోడంటను బయటికి వచ్చింది. ప్రతి జంతువును ప్రతి ప్రాకు పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున వాటిలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో నుండి పవిత్ర పక్షులన్నిటిలో నుండి కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఓకే, విషయం గమనించండి. సో నోవాహు బయటికి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే, యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. ఇప్పుడు నోవాహు బయటకు వచ్చిన తర్వాత దహన బలి అర్పించాడు కదా, మరి అవి పవిత్ర పశువులు అలాగే పవిత్ర పక్షులను తీసుకుని వచ్చాడు కదా. తీసుకుని వచ్చి దహన బలి అర్పించాడంటే మరి కొన్నింటిని చంపేసినట్టుగా కొన్ని జాతులు మాయమైనట్టేగా, ఇంకా అంతే కదండి. ఏమంటారండి? ఉన్నారా మీరు అసలు? ఏమంటారు? అంతేనా? కరెక్టేనా? నశింపజేశాడంటే ఇక వాటిని చంపేశాడంటే, అదే బలి అర్పించాడంటే అవి అయిపోయినట్టేగా, ఇంకా అవి లేనట్టేగా. ఎవరు లేరా? హ్యాండ్స్ రైజ్ చేయండి. లేనట్టేగా, నశించిపోయినట్టేగా. మరి ఆయన అలా పొరపాటు చేయొచ్చా? మరి అంటే పొరపాటు చేయొచ్చు అట్లాగా? మీరు మర్చిపోయినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే, ఆయన పవిత్ర జంతువులలో 7 తీసుకెళ్ళాడు. 7 గుర్తుపెట్టుకోవాలి మీరు. 7 తీసుకెళ్ళాడు ఆయన. పవిత్ర జంతువులలో 7. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇది ఆపినట్లున్నాను, ఇది స్క్రీన్ ఆపినట్లున్నాను. మీరు పవిత్ర జంతువుల్లో ఆయన 7 తీసుకెళ్ళాడు. చూద్దాం ఒకసారి, అది కూడా మీకు చూపిస్తుంది. ఎందుకంటే యూ మిస్అండర్స్టాండ్ బైబుల్. ఇదిగోండి, ఇక్కడ అంటాడు 7వ అధ్యాయంలో ఇక్కడ రెండవ వచనంలో అంటాడు చూడండి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతును 7, పెంటులను 7. ఓకే, పోతులు 7, పెంటులు 7. అంటే మగవి 7, ఆడవి 7 తీసుకెళ్ళమన్నాడు ప్రతి జంతువులలో, పవిత్ర జంతువులలో. అండ్ పవిత్రము కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2. అంటే ఒకటి ఆడది ఒకటి మొగది. పవిత్రము కానిది అయితేనేమో ఒకటి మొగది ఒకటి ఆడది. పవిత్రమైనటువంటి జంతువులు లేదా పక్షులు అయితే మాత్రం 7. కింద కూడా ఉందండి, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, భూమి మీద అవైతే 7 తీసుకెళ్ళమని చెప్పాడు. జంతువుల్లో అయితే మాత్రమే 7 పవిత్రమైన వాటిని తీసుకెళ్ళమని చెప్పాడు. సో ఆ పవిత్రమైనవి తీసుకువెళ్ళాడు కాబట్టి ఆ పవిత్రమైన వాటిలో నుండి కొన్నింటిని తీసి యెహోవా దేవునికి బలి అర్పించాడు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. సో ఏవి నశింపలేదండి, ఏ జాతిని ఆయన నశింపు చేయలేదండి. ఏమండి? సో ఆ విషయం అర్థం చేసుకోండి. ఆ తర్వాత అప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా
నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన దానిని మరెప్పుడు కూడా చేయనని చెప్పి దేవుడు వారికి వాగ్దానం చేశాడు. భూమి నిలిచినంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణ కాలములను, వేసవి శీతకాలములను రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకుని దేవుడు అనుకున్నాడట. ఓకే, ఏ విధంగా అయితే మన ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, గ్రీష్మ ఋతువు అని మనం ఋతువులు మనం చెప్తున్నాము. ఆ ఋతువులన్నీ ఎప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే ఉంటాయిలే, అవి ఆయన మానకూడదు, అలా ఉంచాలి అని చెప్పి ఆయన దేవుడు అనుకున్నాడట. ఓకే, సో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద 9th చాప్టర్. 9th చాప్టర్కి మనం వెళ్తున్నాము. అండ్ నేను 3:30కి బ్రేక్ ఇస్తాను. ఓకే అండి. సో 9th చాప్టర్కి వెళ్తున్నాము, మనం చదువుదాం. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేదా చదివి సహాయం చేస్తే క్లారిటీగా శబ్దం లేనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వారు, మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా చదివి సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అన్నీ నేనే చదివి నేనే చెప్పడానికంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కొంచెం చదివితే బాగుండు అనుకుంటున్నాను. ఎవరైనా ఒకళ్ళు చదవడానికి ప్రయత్నించి సహాయం చేయండి. చాలా ఒక్క నిమిషం. చూసారా, ఇక్కడ ఇదే సేమ్ ఆశీర్వాదం మనం ఆదికాండం 1వ అధ్యాయంలో 28, 29, 30 వచనంలో మనం చూస్తాం. ఇది మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించడి, భూమి నిండా విస్తరించడి, భూమిని నింపుడి అనే మాట మనం ఆదికాండం 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చదువుతాం. దేవుడు ఆశీర్వదించినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడు నోవహును అతని కుమారుని ఆశీర్వదిస్తూ అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మళ్ళీ మీ ద్వారా సమస్త ప్రపంచం కూడా, అంటే సమస్త జనాంగం అనేది కూడా రావాలి భూమి మీద. మళ్ళీ జనులనే వాళ్ళు రావాలి, నరులనే ఉండాలని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించాడు. చదవండి. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకర్షణన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటిని కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ఓకే, ఇక్కడ వాస్తవానికి మానవుడు పాపం చేసిన తర్వాత తనకున్నటువంటి అసలైన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దట్స్ ట్రూ. అయితే మన భయం అనేటువంటిది ఎంతో కొంత వీటికి ఉంది. దేనికి? జంతువులకు, ఆకాశ పక్షులకు, వీటన్నిటికి కూడా అడుగుతుంది. మన భయం అనేది ఉంది, డెఫినెట్లీ ఉంది. మీకు తెలుసు కదా, నేను మొన్న ఒక వీడియో చూశానండి. ఆడాడు ఒక కర్ర తీసుకొని సింహాన్ని తరుముతున్నాడు. సింహాన్ని తరుముతున్నాడు. కింద ఎవడో దానికి క్యాప్షన్ రాసు ఎన్ని గుండ్లు ఇడికి అని పెట్టారు. అమ్మో, సింహాన్ని కర్ర తీసుకొని తరుముతున్నాడు దాన్ని. అమ్మో, అది చాలా ఎంత అద్భుతమైనటువంటి ఏమంటారు పవర్, ఎంత అద్భుతమైన పవర్. నిజానికి మనిషిని చూస్తే భూమి మీద ఉన్న ప్రతి జంతువు భయపడుతుంది. మనం భయపడితే అవి మనల్ని భయపడితే మన మీదకి వస్తే మనల్ని చంపుతాయి, అవన్నీ చేస్తాయి మనం భయపడితే. కానీ మన భయం అనేటువంటిది మరి ప్రతి జంతువుకి దేవుడు ఇచ్చాడు. అందుకే మనల్ని చూస్తే అవి పారిపోతూ ఉంటాయి. ఓకే, అయితే కొన్నిటిని చూసి మనం పారిపోతాం కాబట్టి అవి మన మీదకి వస్తూ ఉంటాయి. సరే, అది పక్కన పెడితే సో దేవుడు అంటున్నాడు కదా, వాటన్నిటిని కలుగజేస్తుందిను అని చెప్పి. లేదంటే ప్రపంచంలో ఇంటెలిజెంట్ పర్సన్ లేదంటే క్రీచర్ ఏదైనా ఉంది అంటే అది మానవుడే. కేవలం మానవుడు మాత్రమే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఓకే, ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, దేవుని స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడిన వ్యక్తి. ఓకే, సో ఆ విషయం గమనించాం. తర్వాత మూడవ వచనం అంటాడు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చున్నాను. ఇప్పుడు
ఇక్కడ దేవుడు 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు మీకు ఓన్లీ ఏంటి వెజ్ మాత్రమే అలౌ చేశాను. ఇప్పుడు మీకు నాన్ వెజ్ కూడా నేను అలౌ చేస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్టు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. సో, ప్రాణము కలిగినటువంటి సమస్త చరములు మీరు అంటే నాన్ వెజ్ మీరు తినొచ్చు. ఏంటి మీకు ఏమి నచ్చితే అది మీరు తినొచ్చు. పచ్చని కూర మొక్కలు ఇచ్చాను కదా మీకు ఎట్లాగో ఆహారంగా, అట్లా మీకు ఇది కూడా ఇస్తున్నానని చెప్పి దేవుడు నాన్ వెజ్ ప్రకటించాడు. నాన్ వెజిటేరియన్ ప్రకటించాడు. లీగల్ చేశాడు. దేవుడు లీగల్ చేశాడు. అంతకుముందు నాన్ వెజ్ తినలేదా అంటే తిన్నారు, కానీ అది ఇల్లీగల్ దేవుని యొక్క దృష్టిలో. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆదియందు దేవుడు తోటను వేసి ఆదాముకి చెప్పింది అంటే, నీకు కనబడుతున్నటువంటి వృక్ష ఫలములు ఏ వృక్ష ఫలమునైనా తినండి, మీరు ఫలాలు తినండి, మీరు ఈట్ ఫ్రూట్స్, గుడ్ ఫర్ ద హెల్త్, ఈట్ ఏమంటారు గ్రీన్ లీవ్స్, గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే దేవుడు మన ఆరోగ్యాన్ని కూర మొక్కల్లో, ఆ తర్వాత ఏమంటారు ఫ్రూట్స్లో పెట్టాడు దేవుడు. అంతేగాని ఏమంటారు జీవచరముల్లో, లేకపోతే ఈ యొక్క ఏమంటారు నాన్ వెజ్లో కాదు. అఫ్కోర్స్ నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ నాన్ వెజ్ కాదు దేవుడు పెట్టింది. మనకి పెట్టింది మన ఆరోగ్యం అంతా కూడా ఎక్కడుందంటే కూర మొక్కల్లో ఉంది, వాటి ఆకుల్లో ఉంది, వాటి యొక్క ఏమంటారు మొలకల్లో ఉంది, విత్తనాల్లో ఉంది, అలాగే ఫలవృక్షముల్లో ఉంది, వృక్ష ఫలముల్లో ఉంది. సో ఇట్లా దేవుడు మనకి ఆహారం ఇచ్చాడు. అయితే 3వ అధ్యాయంలోనే దేవుడు నాన్ వెజ్ని లీగలైజ్ చేశాడు. మీరు నాన్ వెజ్ తినొచ్చు అన్నాడు. ఆ తర్వాత ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేదును. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు చెప్పాలి మీకు, అంటే మీరు పచ్చిగా తినొద్దు అని, పచ్చిగా తినకూడదు అని. ఆ రోజులో కాల్చుకొని తినేవారు, కడిగి కాల్చుకొని తినేవారు, అందుకని రక్తంతో కలిపి తినేవారు కాదు. అలా రక్తంతో కలిపి తినడం అనేటువంటిది అది చాలా ఘోరమైనటువంటిది. ఎందుకంటే అది నర మాంస భక్షకులు అంటారే, దాంతో సమానం. నరమాంస భక్షకులతో అది సమానం. కాబట్టి అట్లా దేవుడు చేయాలని కోరుకోవట్లేదు. మనకి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే అండి. తర్వాత మనకి ఏముంటుందంటే ఇక్కడ మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదు, ప్రతి నరుని ప్రాణం గూర్చి వాని సహోదరుని విచారణ చేయదు. అంటే ఎవరిని కూడా చంపొద్దు అంటున్నాడు. ఎవరిని చంపొద్దు అంటున్నాడు. 6వ వచనం చూస్తే క్లియర్గా ఉంటుంది. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందించబడును. యాలయనగా దేవుడు తన స్వరూపముందు నరుని చేసెను. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. యాలయనగా దేవుడు తన స్వరూపముందు నరుని చేసెను. ఓకే. తర్వాత అంటాడు, అంటే మీకు అర్థమైందండి, ఇక్కడ కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం అనమాట. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడి. నువ్వెవరినన్నా చంపానుకో, నువ్వు కూడా ఒకరితో చంపడతావు. ఎవడ పళ్ళను పగలగొట్టు అనుకో, నీ పళ్ళు కూడా ఎవడో పగలగొడతాడు. అట్లా అది దాని ఉద్దేశం. ఎలాగ దేవుడు తన స్వరూపం ముందు నరుని చేశాడు అండ్ దేవుడు కట్టడ పెట్టాడు. పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి కట్టడ పెట్టాడు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశం జరుగుతుంది అదే. ఇస్రాయేలీలు వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ కింద లేరు, వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ కిందే ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ వాళ్ళు ఏం భావిస్తారంటే క్రీస్తుని నమ్మరు, న్యూ టెస్ట్మెంట్ని అంగీకరించరు, కొత్త నిబంధనను వాళ్ళు పాటించరు, యేసుక్రీస్తు మీద వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళు ఏం నమ్ముతారంటే మేము ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ కింద ఉన్నాం ఏంటి, సో మేము ఇంకా పంటికి పన్ను కంటికి కన్ను సిద్ధాంతంలో ఉన్నాం. ఓకే, గాజా వాళ్ళు వచ్చి మా వాళ్ళని 250 మంది చంపితే ఒక్కొక్క ప్రాణానికి మేము 50 మందిని తీసుకుంటాం. ఒక్క ఇజ్రాయేల్ ప్రాణానికి 50 మంది గాజా వాళ్ళ ప్రాణాన్ని తీస్తాం మేము అనే సిద్ధాంతం వాళ్ళది. అందుకే
ఇంకా వదలట్లా కదా! ఈరోజు గ్రౌండ్ క్లియరెన్స్‌కి వెళ్లారు ఈ రోజున. అంటే ఈ రోజున ఏంటంటే ఇక ఏరి పారేయడమే. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ మీద జరిగేవన్నీ ఒక ఎత్తయితే, గ్రౌండ్ క్లియరెన్స్‌లో అంటే అసలు ఇంకా ప్రతి ఇంటికెళ్తారు. ప్రతి ఇంటికెళ్తారు అంతే. ప్రతి ఇంటికెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి క్రిమినల్ లేకపోతే ఆ టెర్రరిస్ట్‌ని పట్టుకొని చంపుతారు. చంపేస్తారంతే. నిర్దాక్షిణ్యంగా చంపి పడేయడమే. ఇక వేరేదేం లేదు. షూట్ ఎట్ సైట్. అట్లా జరుగుతుంది. వార్తలొస్తున్నాయి మీరు చూడండి. ఏదో దేవుడు అప్పట్లో అది పెట్టాడు అంతే. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం. అది ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్న విషయం అది. మనం న్యూ టెస్టమెంట్‌లో ఉన్నాము. కానీ యూదులు ఇంకా వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్‌లోనే ఉన్నామని భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మెస్సీ గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి. సో, ఇక్కడ విషయం ఏంటంటే మనం అటువంటి సిద్ధాంతాన్ని మనం చేయలేం. కంటికి పన్ను, కంటికి కన్ను సిద్ధాంతాన్ని మనం చేయలేం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనకి నూతన నిబంధనలో మరి మత్తయి 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగం నుంచి చాలా విషయాలు మనకు చెప్పారు కాబట్టి. ఓకే అండి. సో, ఆ విషయం గమనించండి. ఓకే చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించడని వారితో చెప్పారు. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడిన సమస్తమైన భూమి మీద భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. జాతనండి. సమస్త శరీరులు ప్రవాహం వలన ఇకను లయపరచబడరు. అంటే నేను ఇంకెప్పటికీ కూడా జలప్రళయాన్ని తీసుకుని రాను అని దేవుడు చెప్పాడు. అంటే మొదటిసారి దేవుడు భూమందంతటిని, అంటే సమస్త ప్రపంచాన్ని, భూమందంతటిని ఆయన జలప్రళయంతో, జలములతో ముంచి ఆయన జలప్రళయం రప్పించి సమస్తాన్ని తుడిచివేస్తాడు కదా, నాశనం చేశాడు కదా. అని అంటాడు, ఇక మీదట నేను జలప్రళయం రప్పించను. జలములు ఇంక రావు. నేను భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహం కలగదని చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తనండి. అంటే దేవుడు జలప్రళయం రానన్నాడు కదా, రానినన్నాడు కదా అని మనం ఊరికే ఏదో అలా ఆలోచిస్తే కాదు. వాస్తవానికి ప్రపంచం అంతటా జలప్రళయం అయితే రాదు. కానీ మీరు చూడండి, సునామీలు, అక్కడక్కడ వరదలు, భయంకరమైనటువంటి భూకంపములు, ఎన్ని గోల్డెన్ వస్తున్నాయి. జలప్రవాహంలో వచ్చి వరదలు వచ్చి ఎంతమంది కొట్టుకుపోవట్లే, వరదలు వచ్చి ఇల్లు నాశనం అవ్వట్లేదు. మీరు నార్త్ ఈస్ట్ చూడండి, అసలు నార్త్ ఈస్ట్ వైపు చూడండి, మన దేశంలోనే ఉత్తరాన్ని చూడండి, ఆ ఉత్తరాంచలు, ఆ తర్వాత యూపీ ఇలాంటి మిగతా ప్రదేశాల్లో వాటిలో చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. ఇల్లు నాశనం అయిపోతూ ఉంటాయి, కొట్టుకొని పోతూ ఉంటారు. అలా ఉంటుంది అక్కడ పరిస్థితి. సో చాలా దారుణం. బట్ అది కాదు దేవుడు చెప్పింది. దేవుడు ఏమంటే, నేను ప్రపంచం అంతా కూడా జలములు రప్పించను, ప్రపంచాన్ని మొత్తాన్ని జలములతో అయితే నేను నాశనం చేయని చెప్పాడు. అక్కడక్కడ జలములు వస్తే అది కామనే. అది కూడా దేవుడు శిక్ష రప్పిస్తాడు. అవన్నీ లోకల్ ఫ్లడ్స్, యూనివర్సల్ ఫ్లడ్ కాదు. సో దేవుడు మళ్ళీ యూనివర్సల్ ఫ్లడ్ని తీసుకురానని చెప్పి ప్రామిస్ చేశాడు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే, ఒకవేళ దేవుడు భూమి మీదకి మరలా శిక్షను తీసుకుని వస్తే ఎట్లా తీసుకొస్తాడో తెలుసా మీకు? అసలు నేను ఎలా తీసుకొస్తాడు తెలుసా? దేవుడు కనుక మరలా ఆయన భూమి మీదకి నాశనం తీసుకొని వస్తే అగ్నితో, ఈసారి భూమి కాలిపోయేది అగ్నితోనే, భూమి నాశనం అయ్యేది అగ్నితోనే. ఇక జలములతో దేవుడు పడిచిపడేది, జలములు కాదు, ఇక అగ్నితో కాల్చేస్తాడు. మీకు ఉదాహరణ చెప్పమంటారా? సొదొమ గొమొరాలు అండి. సొదొమ గొమొర ఎట్లా నాశనం చేశాడో అలాగా రానున్నటువంటి ఆయన ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. ఆయన అగ్నితో సమస్త ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అది ఇక మీద జరగబోయేది. ఓకే, దిస్ ఇస్ టైమ్ ఫర్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం 12, 13 వచనాలు, ఇంకా తర్వాత మిగిలిన విషయాలు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూసుకున్న తర్వాత ఈరోజు 10వ అధ్యాయం కూడా చదువుదాం.